ఏ బంధం ఉందని మీ ప్రాణాన్ని కాపాడడానికి భవానీ దీక్ష తీసుకుంది. అది అబద్ధం. మీరు నిజం తెలుసుకోలేని ప్రతీదీ అబద్ధం అయిపోదు. ఈ విషయంలో ప్రశ్నించే అధికారం నీకు లేదమ్మా. మీ ఆవిడ గారికి ఏం అధికారం ఉందని ఆ రోజు గుళ్ళ అమ్మవారికి అవని బిడ్డను దత్తతిచ్చింది? బిడ్డ కడుపులో ఉండగానే ఏం హక్కుందని దత్తతిచ్చింది? అవని అనుమతి లేకుండా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? తవ్వుకుంటే చాలా విషయాలు బయటపడతాయి. నేను తలుచుకుంటే చాలా విషయాలు బయట పెడతాను ప్రసాదరావు గారు. దత్తత తీసుకోవడం మంచి నిర్ణయమే. అవని, ఇది మీ భార్యాభర్తల వ్యక్తిగతానికి సంబంధించిన నిర్ణయం. అవని, వేదవతి కోర్టు ఒప్పుకోకపోయినా సుప్రీం కోర్టు కూడా ఒప్పుకుంటుంది. మీరు నిర్భయంగా ముందుకు సాగండి, ఎవ్వరూ ఆపలేరు. రేపు గుడిలో శాస్త్రబద్ధంగా మేము అక్షయ్ను దత్తత తీసుకుంటున్నాం అత్తయ్య. మీ మనసు నొప్పించుంటే క్షమించండి. ఈ మధ్య మనసు లేని పనులు చేస్తున్నారులే. అయిపోయింది. ఖేల్ కథం, దుకాణ్ బంద్. సుజాత వస్తే అటో ఇటో తేలిపోతుంది. మధ్యలో నిలబడి ఊగిసలాట ఉండదు. రేపటి రోజున మీ కూతురు దొరికితే ఏం చేస్తారు? అప్పుడు అక్షయ్ని పంపించేస్తారా? సొంత కూతురు వచ్చిన తర్వాత అద్దె కూతురు ఎందుకుంటుంది? వదిలేస్తుంది. పంపించను. ఇంత గొప్ప బిడ్డని నేను వదులుకోను. నా స్వార్థం నేను చూసుకోను. ఇద్దరిని బిడ్డలుగా స్వీకరిస్తాను. అక్క చెల్లెల్లా పెంచుకుంటాను. ఇంకేమైనా సందేహాలున్నాయా ఎవరికైనా? సందేహాలు గాని, కుటుంబ సందేహాలు గాని, ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేయబడతాయి. ఎవరైనా అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. ఉండవు సుజాత, అస్సలుండవు. అమ్మా అక్షయ, రేపటి నుంచి అవని శ్రీకర్లు నీకు తల్లిదండ్రులైపోతారు. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అమ్మా శౌర్య, అక్షయ్ బ్యాగ్ తీసుకెళ్ళి అక్షయ్ రూమ్లో పెట్టేయమ్మా. నేనా? తెచ్చింది నువ్వే కదమ్మా. అక్షయ, పద. రాక్షయ, అబ్బా అబ్బా, ఆహా. బావా, రేపు దత్తత కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడాలి. పూజలో కానీ పలహారాల్లో కానీ ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఊరంతా దండోర వేయాలి, గుడంతా దండలు వేయాలి. పూజలో ఏ లోటు రాకూడదు. పూజారి ముందు మాట రాకూడదు. రామ్మా. రాక్షయ, వెళ్ళిపోవాల్సిన నన్ను ఉండిపోయేలా చేశారు. అనాథగా ఉన్న నాకు అందరినీ ఇస్తున్నారు. ఈ క్షణం నుంచి మీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పండి. అంత పెద్ద మాటలొద్దమ్మా. నీలాంటి మంచి అమ్మాయి మా కూతురుగా రావడం మా అదృష్టం. నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవాల్సినందుకు మాత్రమే నిన్ను దత్తత తీసుకోవడం లేదమ్మా. నీ మంచి మనసుకు మెచ్చి ఇదంతా చేస్తున్నావు. మీలాంటి మంచి మనుషులకు దూరం అయిపోతా అనుకున్నాను. నా కన్న తల్లిదండ్రులెవరో
నాకు తెలీదు. రేపు మీరు నన్ను దత్తత తీసుకుంటే నేను మీ కూతురునైపోతాను. మా సొంత వాళ్ళని అమ్మ అని పిలిచే అదృష్టం నాకు దక్కలేదు. దత్తత జరిగిన తరువాత అంత మధురమైన అమ్మ అనే పిలుపుని రేపటి నుంచి పిలుస్తాను. సరే, అలాగే పిలువు. శాస్త్రబద్ధంగా రేపు నువ్వు నా కూతురు అయిపోతావు. ఆరేళ్లుగా మేం పడుతున్న వేదనకి, చిన్నప్పటి నుంచి నువ్వు పడుతున్న ఆవేదనకి రేపు ముగింపు పలుకుతుంది. అమ్మ అని పిలిపించుకునే అదృష్టానికి నేను దూరమయ్యాను. అమ్మ అని పిలిచే భాగ్యానికి నువ్వు దూరమయ్యా. మన ఎదురు చూపులకి రేపే శుభం జరగబోతుంది. చెప్పు శాంత. ఎక్కడున్నారండి? అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని కాశీకి చేరుకున్నాను. బావున్నారు కదా? శారీరకంగా బాగున్నాను కానీ మానసికంగా మాత్రం బాగోలేను శాంత. అక్షయ్ గురించి ఆలోచిస్తున్నారా? అవును శాంత. ఎన్నో సంవత్సరాలు అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే బాగుండునని దేవుణ్ణి ఎన్నోసార్లు మొక్కిన నేను చివరికి అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని తెలిసినా కూడా చెప్పలేకపోయాను. వాళ్ళకి అబద్ధం చెప్పిన క్షణం నుంచి ఆ దిగులు, ఆ భయం, ఆ ద్రోహం అన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. బిడ్డ వల్ల తల్లికి గండ ఉండటం ఎంతో దురదృష్టం కదా. వారి మంచి కోసం ఆలోచించే మీరు చెప్పుకోలేని పరిస్థితిలో అబద్ధం చెప్పారు. ఆపద్ధర్మ అబద్ధం తప్పు కాదు, మోసం చేయడమో కాదు. అందులో మీరు బాధపడాల్సిందే ఉందండి. ఆ పాప ప్రక్షాళన కోసమే గంగలో స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకుని బయలుదేరతాను శాంత. సరేనండి, అంతా మంచే జరుగుతుంది. మీరు దిగులు పడకుండా దర్శనం చేసుకుని రండి. ఆ. నేనేం ఆలోచిస్తున్నాననేగా నీకు కావాల్సింది. చెప్తాను విను. నువ్వు దత్తత ద్వారా మా ఇంట్లోకి రావడం నాకస్సలు నచ్చడం లేదు. నాకే కాదు, గ్రానీ దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం లేదు. కేవలం అవని పిన్ని బలవంతం మీద జరుగుతున్న కార్యం ఇది. నేనైతే రేపు ఆ ఫంక్షన్ అట్టర్ ఫ్లాప్ అయిపోవాలని కోరుకుంటున్నాను. చూడు శౌర్య, రేపు అవని మేడం వాళ్ళు నన్ను దత్తత తీసుకున్న తర్వాత వారు నాకు తల్లిదండ్రులవుతారు. ఈ ఇంటితో సంబంధం ఉన్నదాన్ని అవుతాను. అప్పుడు నువ్వు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు. బయట వాళ్ళ ముందు అనాథ అనాథ అంటూ హేళన చేయకూడదు. నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను, నువ్వు నన్ను అక్క అని పిలవాలి. నేను పిలవను. పిలవాలి. పిలవనని అంటున్నాను కదా. ఎలాగైనా సరే నీతో పిలిపించుకుంటాను. ఇంతకు ముందు నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ పేర్లతో పిలిచేదానివి. తరువాత అందరినీ బంధుత్వంతో పిలుస్తున్నావు. రెండిటికి మధ్య తేడా ఏంటో, ఎందులో ఆనందం ఉందో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. అందుకే చెప్తున్నాను. నువ్వు 100 చెప్పినా నేను నీ మాటలు వినను వినను వినను. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా శౌర్యకి అర్థం కాదమ్మా. అది శౌర్య తప్పు కాదమ్మా.
ఆ నిహారిక కృష్ణ అన్నయ్యల పెంపకం తప్పు. ఎలాగైనా సరే శౌర్యతో అక్క అని పిలిపించుకుంటాను. శౌర్య సంగతి అటుంచితే రేపట్నుంచి నువ్వందరినీ వరుసలతో పిలవచ్చు. రేపటితో బంధుత్వం కలుస్తుందని, అందరూ నావారవుతారని, నాకు పెద్ద కుటుంబం అదృష్టంగా వస్తుందని నాకెంతో సంతోషంగా ఉంది మేడం. ఆ అవనికి పుట్టిన అక్షయ్ని మనం ఇంటి నుంచి బయటికి ఎంటేద్దామని అనుకుంటుంటే అది మరింత దగ్గర అయిపోతుంది. సొంత కూతుర్ని దత్తత తీసుకోవడం ఎంత విచిత్రమో కదా. ఏమైంది బంగారం? మూతి సొట్టలు పడ్డ చెంబులో పెట్టు. అదేమంటుందో తెలుసా? ఎవరు? ఇంకెవరు? అక్షయ్ అయి ఉంటుంది. ఏమంటోంది? రేపు నన్ను దత్తత తీసుకోబోతున్నారు కదా, మనం కలిసిమెలిసి ఉందాం. నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను, నువ్వు నన్ను అక్క అని పిలువు అంటూ మా ట్యూషన్ టీచర్ పాఠాలు చెప్తున్నట్టు చెప్తుంది. అది ఇంటి పనమ్మాయి లాంటిది, దాన్ని నేనెందుకు అక్క అని పిలుస్తాను? నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడం లేదు, దాన్ని అలా ఎందుకు పిలుస్తావు? అది అసలు జరగదని మాకు తెలుసు కదా. ఇప్పటి వరకు నేను దాంతో ఆటలాడుకున్నాను. రేపు దత్తత అయ్యి అది ఇంటికి వచ్చిందంటే రివర్స్ లో నాతో ఆడుకుంటుంది, రెచ్చిపోతుంది. దత్తత జరగకుండా ఆపలేమనిహా? దత్తత జరగడం మాకు ఇష్టం లేదు కానీ భరించక తప్పడం లేదు. దత్తత కార్యం అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ప్రయత్నం చేస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేస్తానంటే ఎలా ఉంది? సూపర్ బంగారం. నువ్వు అమలు చేసే దాన్ని బట్టి సినిమా హిట్టా ఫట్టా తేలిపోతుంది. సినిమా సూపర్ హిట్ చేస్తాను. ఆ శ్రీకర్ అవనీలు అక్షయ్ను దత్తత స్వీకరించడం మాకస్సలు ఇష్టం లేకపోయినా మీరు మమ్మల్ని ఇక్కడికి బలవంతంగా తీసుకొనొచ్చారు. బలవంతంగా అంటే మీ ముగ్గురిని తాళతో కట్టి తీసుకుని రాలేదు కదా నిహారిక. ఇల్లరికం, ఈ మధ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నట్టున్నావు. చిన్నపిల్లతో పెద్ద మాటలు అనిపించుకోవటం నీకంత సరదానా? సూది దారంతో నీ మూతి కుట్టేయాలి అసలు. మాకు ఇష్టం లేదు, కానీ మేము కూడా రావాల్సొచ్చింది కదా. శ్రీకర్ అవనీలు అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పదు కదా, రాకుండా ఎలా ఉండగలం? ఊర్లో అందరూ ఏమనుకుంటారు? ఇంట్లో గొడవలు బయట పెట్టుకున్నట్టు అవుతాయి కదా. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకురా? లేదక్క, ఈ మధ్య ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. నాన్నకి కడుపు నొప్పి వచ్చినప్పుడు అక్షయ్ మందు తయారు చేసి ఇచ్చిన దగ్గర నుంచి నాన్నకి అక్షయ్ మీద ప్రేమ బాగా ముంచుకొస్తోంది. ఏర్లే పారుతుంది. జాగ్రత్త తాతయ్య, అందులో మీరు కొట్టుకుపోతారు. ఆ రోజు శౌర్య లేదు గాని ఉండుంటే మాత్రం శౌర్యనే ఏదో ఒకటి చేసిచ్చుండేది. శౌర్యం అందించుంటే మనతో ఇలా మాట్లాడడానికి మామయ్య గారు ఉండేవారు కాదు. ఇల్లరికం, అది నిజం. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. రాజుగారు అక్షయ్ని అమ్మోర్తల్లి అని పొగుడుతూ ఉంటారు కదా, అందుకే ఎంత మాటైనా అంటారు. నా కంటి చూపు రావడానికి కారణం అక్షయ. ఏంటే? అవును, అక్షయ్ గురించి చెప్పాలంటే అబ్బో చాలా ఉందిలే. సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఏంటో తిక్క తిక్కగా మాట్లాడుతుంటావు. అవని వాళ్ళు తొందరగా వస్తే బావుండు, ఈ గోల తగ్గుతుంది.
అదిగో వచ్చారు. దిగమ్మా. పద. అమ్మా అవని, లోపల ఏర్పాట్లన్నీ అయిపోయి సిద్ధంగా ఉందమ్మా. మీ ముగ్గురు అలా నడిచొస్తుంటే మీ కన్న కూతుర్నే తీసుకునొస్తున్నట్టుగా అనిపించింది. కన్న కూతురే కదా. ఏమన్నావు? అది అది అదే రాజుగారు, దత్తత తీసుకుంటే కన్న కూతురే అవుతుంది కదా అని మా ఆయన గారి ఉద్దేశం. నువ్వు మీ ఆయన గారు ఏ ఉద్దేశాలతో మాట్లాడతారో అస్సలు అర్థం కాదు. మీకు ఇష్టం లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్స్ నిహారిక. కుటుంబ కట్టుబాట్లంటే మాకు గౌరవం ఉంది. పదండి. పదవసంత. పదమ్మా. ఇట్రా ఏంటి? రా చెప్తాను రా. ఎందుకలా లాక్కొస్తున్నావు? ఏదో పేరంటానికి పోతున్నట్టు పోతున్నావేంటి? ఆ దత్తత స్వీకరణ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ చేయాలనుకున్నాం కదా. అవును. మరి దాని గురించి ఆలోచించకుండా టక్కు టక్కు అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంటే నేహా దేని గురించైనా అనుకుందంటే అంత ఈజీగా వదిలిపెట్టదు. మర్చిపోదు కూడా. ఈ పాటకి ఏదో ఒక ప్లాన్ వేసుంటుంది. అవునా బంగారం? నువ్వు ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నావా? నా గురించి సర్వం తెలిసిన వాడివి నువ్వు. శౌర్యకున్నంత షార్ప్నెస్ కూడా నీకు లేకుండా పోయింది. అంటే మనం అనుకున్నవేవి సక్సెస్ కాకపోయేసరికి ఈ మధ్య నా బ్రెయిన్ కొంచెం మందగించిందిలే. ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఉండు. ఏంటిది, కిరాణా పొట్లమా? కాదు, పౌడర్. మనం రాసుకోడానికా? ఆల్రెడీ నేను రాసుకొచ్చాను. కాదు, అక్షయ్ మీద, అవని శ్రీకర్ల మీద ప్రయోగించడానికి. ఏముంది నేహా ఇందులో? ఇది చూడ్డానికి నార్మల్ పౌడర్లా కనపడుతుంది, కానీ దీనికి బగబగా మండించే గుణముంది. యాసిడ్ ద్రవ రూపమైతే ఇది పౌడర్ రూపం. రెండింటి లక్షణం ఒకటే. దీంతో ఏం చేస్తావు బంగారా? వాళ్ళ మీద విసురుతావా? కాదు, పంతులు గారు అక్షయ్ను దత్తతిచ్చే సమయంలో వాళ్ళ చేతుల్లో నీరు పోస్తారు, పాలు పోస్తారు. అందులో ముందుగా మనం ఈ పౌడర్ని కలుపుతాం. పంతులు గారు వాళ్ళ చేతుల మీద నీరు పాలు పోసినప్పుడు 2-3 క్షణాలు బావుంటారు. ఆ తర్వాత అమ్మా మంట, అయ్యో మంట, దేవుడా మంట అని ఆర్తనాదాలు పెడతారు. దాంతో కార్యక్రమం డిస్టర్బ్ అవుతుంది, సగంలో ఆగిపోతుంది. సూపర్, నువ్వు సూపర్ బంగారం. అదిరిపోయింది ఐడియా. అయితే ఎవరు చూడకుండా తెలివిగా నేను కలుపుతాను. ఏ దరిద్రపు పనులైనా చేయడంలో నువ్వు మాకంటే స్పీడ్లే. థ్యాంక్స్. బంగారం, వాళ్ళ చేతులు కాలడం వలన ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందంటావా? ఆగకపోతే అప్పుడు మనం సీన్లోకి ఎంటర్ అవుతాం.
ఇలా జరగడం అపశకునమని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాం. దత్తత కార్యం ఇష్టం లేని మీ అమ్మా నాన్నలు మనకి సపోర్ట్ గా నిలబడతారు. మనం రచ్చ చేయడానికి ఆ మాత్రం సరిపోతుందిలే. నాకు అనిపిస్తోంది మనం టైం పాలకి ఇక్కడ ఉండిపోయామే గాని రాజకీయాల్లో గనుక వెళ్ళుంటే మనమే చక్రం తిప్పుండేవాళ్ళం. నేను అక్షయ్తో ఆట ఆడుకోవాలి. ఏంటే చిన్న బంగారా, నువ్వు మాకంటే ముదురైపోయావు. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా పదండి. పద. ఆ. మాతోలాగా మా నీడలాగా వచ్చారు, సడన్ గా మాయమైపోయారేంటి? ఆ, అటు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చానులే. ఇది సవ్యంగా జరగకూడదనే? బావా, ఈయనింక మారడు. ఈ దత్తత స్వీకరణ కార్యం అమ్మవారి దయతో జరుగుతుందన్నయ్య. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా ఆగదు.